ఏళ్ళమైన ప్రభువా మీకు వందనాలు. అద్వితీయమైన ప్రేమను బట్టి మేము కొనియాడుచున్నాం. మాకు ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన సమయం చాలా అపూర్వమైంది. అందుకు మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించే మీ ప్రేమ అపూర్వమైంది, ఘనమైంది. ఈ ప్రేమలో మేము ముఖ్యంగా మీ వాక్యంలో ఉండటం మాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. నిజంగా మేము ఆలోచించినప్పుడు లోకంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మేము మీ సన్నిధిలోకి వస్తున్నాం. ఎన్నో ఇతర అవకాశాలు కూడా పొందుతున్నాం. కానీ ప్రభువా, నిశ్చయంగా మేము చూడాలంటే, మేము ఆలోచించాలంటే, ప్రత్యేకంగా మేము గమనిస్తే, మేము నేర్చుకోవాలని తలస్తే, ప్రభువా, మేము ఎన్నోసార్లు పోగొట్టుకుంటున్నాం మీ సత్యాలను, మీ ప్రేమను పోగొట్టుకుంటున్నాం, మీ సందేశాలను పోగొట్టుకుంటున్నాం. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ జ్ఞానం ఏమి లేకుండానే మా ఇష్టానుసారంగా మేము పరిచర్య చేస్తూ చాలాసార్లు మా గీత దాటి వాక్యాన్ని పోగొట్టుకున్నాం. నా జీవితంలో ఉన్న బలహీనతలు సరిచేయబడకుండా మేము పాటలు పాడటం, ప్రార్థన చేయటం, పరిచర్యలు చేయటం, ప్రసంగాలు చేయటం ఎక్కువైపోయింది ఈ దినాల్లో. మిమ్మల్ని సవరించుకోవటానికి మాకు మీ సహాయం చేయమని కోరి మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీ సహాయం కోరుతూ వాక్యం కొరకు ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మహా సంకల్పాన్ని బట్టి ఈ లేఖనాల వెలుగులో, ఈ గంభీరమైన లేఖనాల వెలుగులో కొన్ని నూతనమైన విషయాలు నేను నేర్చుకున్న వాటిని మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎంతో గంభీరమైన విషయాలు ఇవి. 23వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోట కూర్చున్నప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుడుచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. ఇక్కడ రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఎంతమందికి ఇప్పుడు అర్థం అవుద్దో, ఎక్కువ మంది లోయర్ స్టాండర్డ్ అనుభవంలో ఆలోచిస్తే అర్థం కాకపోవచ్చు. పొరుగువాని ద్రాక్ష తోట అన్నాడు. పొరుగువాడు ఎవరు అసలు? ఎవరని చెప్తారా? పొరుగువాడు ఎవరండి? మాట్లాడి కొంచెం పలకండి. ఎవరు? ఆపదలో ఉన్నవాడు పొరుగువాడు. ఇంకెవరని చెప్తారా? పొరుగువాడు అంటే ఎవరు? బైబిల్ కాన్సెప్ట్ లో ఆపదలో ఉన్నవాడు పొరుగువాడు కాడు. పొరుగువాడు అనే మాటకి మనం ఒకసారి దయచేసి అందరూ చూడండి. రక్షణ లేనివాడు కూడా కాదు తల్లి. వాక్యంలో నేను చూపిస్తున్నాను, వినండి, చూడండి. మీ బైబిల్ తెరవండి ఒకసారి. దయచేసి మనం వాక్యం దగ్గరికి మనం వెళ్దాం. లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్తలో మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ప్రభు నికోదేము దగ్గర గురించి మాట్లాడతాడు. నికోదేము గురించి యోహాను సువార్తలోకి వెళ్దాం. మూడవ అధ్యాయంలోకి వెళ్దాం. చూసినప్పుడు ఆయన ఉపమానం చెప్పాడు. ఆ 3వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. యోహాను సువార్త ఇది కూడా కాదు, దీని గురించి నీకు నేను ఇప్పుడే చెప్తాను. చాలా గంభీరమైనటువంటి సందేశాన్ని ప్రభు ఇచ్చాడు అన్నమాట. అదేమిటి అని అంటే, చాలా మందికి అర్థం కానటువంటి విషయం, చాలా మంది గ్రహించలేని విషయం. పొరుగువాడు అంటే ఇంటి పక్కనోడు అనుకుంటావు. బైబిల్ భాష అది కాదు. పొరుగువాడు అనే మాట గురించి ఎంత బలంగా మాట్లాడాడంటే ప్రభు, నేను నా సేవా ప్రారంభ దినాల్లోనే ఈ మర్మాన్ని నేను నేర్చుకున్నాను. అందుకనే ఏంటంటే పొరుగువాడిని ప్రేమించాలనే మాట
బాగా బలంగా మనకి వినపడుద్ది అనమాట. లోకాసువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ప్రభు ధర్మశాస్త్రోపదేశకుడు పరిశోధించడానికి వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన పరిశోధించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఆ నువ్వు వెళ్ళి నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించు అని చెప్పాడు. అనుసరించు అని చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, నేను చిన్నప్పటి నుంచి ఆచరిస్తున్నాను అన్నప్పుడు, నువ్వు వెళ్ళి నీకున్నవన్నీ అమ్మేసేసి అతన్ని నువ్వు తీసుకునిరా, నీకు అమ్మేసేసి పేదలకు పంచిరా అన్నాడు. అన్నప్పుడు వాడు వ్యసన పడిపోయి వెళ్ళిపోయినప్పుడు, మరి వ్యసన పడిపోయి వెళ్ళలేదు, అతను ఇంకా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఈ మాటలో. ధర్మశాస్త్రోపదేశుడు 25వ వచనంలో శోధిస్తూ అడిగాడు నిత్య జీవనకు వారసుడు అవ్వాలని. ఇదే శోధించే దాని గురించి వేరే సువార్తలు వేరే రకంగా చెప్పాడు. ఆయన వ్యసన పడినట్లు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే 30వ వచనం నుంచి, దొంగల చేతిలో తిక్కిన ప్రయాణికుడి గురించి చెప్పి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడని చెప్పినప్పుడు అప్పుడు యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, సమరయుడు వచ్చాడు. ఒకడైతే దిగి అతను కట్లు కట్టి అతన్ని పోటుకోళ్ళ వానింటికి చేర్చాడు అనే మాట మాట్లాడాడు కదా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మీరు అందరు గ్రహిస్తారని ఆశపడుతున్నాను జాగ్రత్తగా. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ కథ అంతా చెప్పేసిన తర్వాత 35వ వచనంలో, మరి 30 తర్వాత మనం చూసినప్పుడు 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడాయను అని మీకు తోచున్నదని యేసు అడుగగా యాజకుడు, లేవీయుడు, సమరయుడు ముగ్గురు ఉన్నారు. దెబ్బలు తగిలినోడు అక్కడ ఉన్నాడు. ఎవరు పొరుగువాడు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి? అతని మీద జాలి పడిన వాడే పొరుగువాడు. నీ పొరుగువాడు ఎవడంటే 100 మంది ఉంటారు నీ చుట్టుపక్కల పొరుగువాళ్ళు, కానీ నీ మీద జాలిపడి నీకు మేలు చేసిన వాడే నిజమైన పొరుగువాడు. అది లెక్క. నీకు మేలు చేసిన వాడు. ఇప్పుడు ఆ దెబ్బలు తిన్నటువంటి వానికి ఎవరు మేలు చేశారు అని అంటే, అద్భుతమైన రీతిలో మనం ఆలోచించాలి ఇక్కడ ప్రభు ప్రేమను బట్టి. ఆ సమరయుడు మేలు చేశాడు కూడా, సమరయుడే పొరుగువాడు అని చెప్పాడు. మనం ఆలోచన చేస్తున్నాం అంటే, ఎవడు నీ కోసం దిగాడో, ఎవడు నీ కోసం ఖర్చు చేశాడు, ఎవడు నీ కోసం పూటపడ్డాడు, ఎవడు నీ కోసం పేమెంట్ ఇచ్చాడు, వాడే పొరుగువాడు. ఇప్పుడు అందుకే మనం వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే, ధర్మశాస్త్రం అంతటి మీద ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అన్నప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించాలన్నటువంటి మాట మీద ఉంది అని చెప్పేసి ఇంకో చోట మాట్లాడి, పొరుగువాడు ఎవరండి? ఇప్పుడు మనకు మేలు చేసిన వాడెవడు? మన గాయాలు కట్టిన, మనల్ని పూటకోళ్ళ వాని ఇంట్లో ఆత్మీయ ఆహారం పెట్టేటువంటి పూటకోళ్ళ వాని ఇంట్లో సంఘంలో చేర్చిన వాడెవడు? మన కోసం తన ప్రయాణాన్ని ఆపుకొని ఆ పైనుంచి గాడి మీద దిగిన సమరయుని వలె దిగి వచ్చిన వాడెవరు? ఆలోచన చేస్తే మన పొరుగువాడు యేసు ప్రభు. మన లోకంలో మార్గంలో గాయాలతో పడిపోయినప్పుడు మన కట్లు కట్టినది యేసు ప్రభు. కాబట్టి మనం ఇక్కడ పొరుగువాడు ఎవరంటే ఇంటి పక్కోడు గురించి చెప్పకూడదు, అది లోక జ్ఞానం. అది ఆత్మీయ జ్ఞానం ఏంటంటే, నిజమైన పొరుగువాడు మేలు చేసినవాడు, కట్లు కట్టినవాడు, ఇంట్లో బాధలో ఉన్నప్పుడు పరిగెత్తుకొచ్చి సర్వీస్ చేసినవాడు, కష్టాల్లో ఉన్నప్పుడు మేలు చేసినవాడు పొరుగువాడు. క్రిస్టియన్ మెంటార్స్ రూపాంతరం చెందింది ఈ సూత్రం మీదే, రూపుదిద్దుకున్నది. నా ఆత్మీయ జీవితం కట్టబడింది ఈ సూత్రం మీదే. 10 రూపాయలు నేను వాడుకుంటే 50 రూపాయలు ఇతరులకు నేను ఇవ్వగలిగేటువంటి మనసును కలిగి ఉండి, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, బాధల్లో కూడా పరిచయం చేయడానికి కారణం ఇదే. ఒక మంచి పొరుగువాళ్ళలాగా జీవించి మంచి పొరుగువాళ్ళలాగా చనిపోవాలని నా ఆశ. ఇది ఎవరు నేర్పారంటే, నా పొరుగువాడు నా ప్రభు. నేను దారిలో ప్రయాణం వెళ్తున్నప్పుడు నా కోసం దిగొచ్చి నా కట్లు కట్టి నా కోసం పూటకోళ్ళు నన్ను తీసుకెళ్లి సంఘమైన పూటకోళ్ళ వాని ఇంట్లో చేర్చి, వాక్యంలో చేర్చి, మేత పెట్టడానికి ఒక స్థలం నాకు ఇచ్చి, ఆయన ప్రయాణమే వెళ్ళిపోయి మళ్ళీ రాబోతున్నాను నేను మేత పెడుతూ ఉండని సంఘంలో అప్పగించిన ఆయన ప్రేమ పొరుగువాన్ని చూపిస్తా ఉంది. మీ ఆత్మీయ జ్ఞానాన్ని పెంచుకోవటానికి ప్రయాసపడండి. ఇప్పుడు మన మూలవాక్యం దగ్గరకు వద్దాం. పొరుగువాని ద్రాక్ష తోటకు నువ్వు వస్తున్నప్పుడు అన్నాడు. ఇప్పుడు పొరుగువాడు ఎవరండి? యేసుక్రీస్తు.
పొరుగువాని ద్రాక్ష తోట అంటే ఏంటండి? ఇక్కడ మనం ఆలోచించినప్పుడు సంఘము. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ ద్రాక్ష తోటలో ఆయన మెత్తగా దాన్ని త్రవ్వి దానిలో రాళ్ళు ఏరివేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగల దాంట్లో నాటాను. ద్రాక్ష తోట గురించి మాట్లాడతాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి అనుభవంలో మనం చూసినప్పుడు దేవుని యేసుక్రీస్తు తోట, ద్రాక్ష తోట ఆ సంఘము. అందుకే నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు ఉన్నాడు సంఘము. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఆ దినాల్లోనే సంఘం గురించి మాట్లాడాడంటే ఒక్కొక్క సేవకులు, ఒక్కొక్క క్రైస్తవ బిడ్డ కూడా ఎంత జ్ఞానం తెచ్చుకోవాలో మనం ఆలోచన చేయాలి. నీ పొరుగువాడు అంటే ఎవరండి? ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు? యేసుక్రీస్తే. నీకు మేలు చేయని వాడు యేసుక్రీస్తు పొరుగువాడు కాడు. అక్కడ యాజకుడు, లేవీయుడు, సమరయుడు ముగ్గురు ఉంటే ముగ్గురులో ఎవరు పొరుగువాడయ్యా అని డైరెక్ట్ గా అడిగాడు ఆయన. అడిగినప్పుడు జాలిపడి కట్లు కట్టిన వాడే పొరుగువాడని అక్కడ అన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారు. వాక్యంలో రాయబడి ఉంది అది. అది నా సొంత మాటలు కాదది. కాబట్టి 100 మంది ఉండొచ్చు ఇరుగు పొరుగులు నీకు, కానీ వాళ్ళు నిజమైన పొరుగువాడు కాదాళ్ళు. మన జీవితాల్లో కట్టినవాడు. మన ప్రభు మనల్ని కట్టాడు, మన గాయాలు కట్టాడు, మనల్ని అద్భుతంగా నడిపించాడు. దారిలో పడిపోయి లోకంలో పడిపోయిన మనల్ని ఒక ఇంటికి చేర్చాడు. ఆ అద్భుతమైన ప్రభువు మన పొరుగువాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, అదే సంఘము. ఆ సంఘములోకి నువ్వు వెళ్ళినప్పుడు ద్రాక్ష పండ్లు నువ్వు తినవచ్చు, కానీ సంచిలో వేసుకొనకూడదు. ఈ మాటలు బాగా అర్థం చేసుకుంటే, ముఖ్యంగా సేవకులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటే మీ గుండె పగిలిపోద్ది. సంఘం అనేది నువ్వు సంపాదించుకోవటానికి కాదు. సంఘములో నువ్వు సేవ చేస్తూ, సంఘములో నువ్వు పోషించబడుతూ ముందుకు వెళ్ళొచ్చు, వాక్యం ఒప్పుకుంటుంది. కానీ సంఘములో నువ్వు పోషించబడవచ్చు, కానీ సంఘమునే ఆస్తిగా మలుచుకోకూడదు, నీ సంచిలో వేసుకోకూడదు. అడలు మనం ఆలోచించినప్పుడు సంఘములో నువ్వు ఎంతవరకు తినాలో, సంఘములో నువ్వు ఎంతవరకు అనుభవించాలో, సంఘములో నువ్వు ఎంతవరకు మేలు పొందాలో. ఉదాహరణ, దున్నేది మూతికి చెక్కం పెట్టొద్దు అన్నాడు. చాలా మర్మాలు ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. దున్నేది మూతికి చెక్కం పెట్టొద్దు అన్నాడు. ఏ ఎద్దులు కూడా ఈ రోజులో ట్రాక్టర్లు వచ్చేసిన దున్నేసిన ఎద్దులు దున్నటం కనపట్లే. ఇదివరకు రోజులు ఎద్దులు కళ్ళం తొక్కుతా ఉండేవి. 3, 4, 5 ఎద్దులు లేదా గేదెలు దున్నేవి. అవి ఏం చేస్తాయంటే కళ్ళం తొక్కే ఎద్దులు అనమాట. వాడికి చెక్కం పెట్టొద్దు అన్నాడు, దున్నేదాన్ని కూడా పెట్టొద్దు అన్నాడు. ఇక్కడ భావన ఏంటని మనం అర్థం చేసుకుంటే, అవి కళ్ళం తొక్కుతూ అక్కడ గడ్డిని వేసినప్పుడు ఆ గడ్డిని తింటూ అవి కళ్ళం తొక్కుతా ఉంటాయి. కానీ ఏ ఎద్దులు కూడా కళ్ళమంతా తినేవి. కళ్ళంలో వాడి కడుపు పెట్టినటువంటి 4 పరకలు తింటూ ఆ కళ్ళమంతా తొక్కుతాయి. మిగిలిన గడ్డి అంతా కూడా యజమాని వామ వేసుకుంటాడు, కట్టలు కట్టి జాగ్రత్త చేసుకుంటాడు యజమాని. ఈ గడ్డి అనేక పశువులకు ఉపయోగపడాలి. ఈ కళ్ళం తొక్కిన ఎద్దులు మాత్రమే, లేకపోతే పశువులు మాత్రమే ఈ కళ్ళం అంతా తినవు. అదే అర్థాన్ని ఇక్కడ చూపిస్తూ, నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళావు, 4 కాయలు తిను, కానీ 4 కాయలు తిను, కానీ నువ్వు మొత్తం తినాలని ప్రయత్నం చేయబాకు. అది నీ పొరుగువాడి ద్రాక్ష తోట, నీ పొరుగువాడు యేసుక్రీస్తు తోట, సంఘం. అది సంఘము దేవునిది. దేవుని బిడ్డలారా, సంఘము దేవునిది. నేను ఎప్పుడు కూడా భయపడతాను ఏంటంటే, నా కారుకి ఆయిల్ ఒక్కొక్క నెల 10,000 దాటిపోద్ది, ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. ఏదన్నా సుదూరమైన ప్రయాణం చేసి 15,000, 20,000 కూడా అయిపోద్ది నెలకి. అయిపోయినప్పుడు నేను ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఈ 15,000 రూపాయలంటే 2 కుటుంబాలు నెలంతా పోషించబడితే నీకు తెలుసా, ఆ డబ్బు లేక బాధపడుతున్నారు అని చెప్పేసి ప్రభు చూపిస్తాడు నాకు. చాలా భయపడతా ఉంటాను. అందుకే నేను ఎక్కువగా ప్రయాణాలు కార్ల మీద బహుదూరం ట్రైన్ ప్రాంతాలు లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పించి మాక్సిమం ట్రైన్ జర్నీ చేయడానికి నిర్ణయం చేసుకున్నాను. మనకు ఇవ్వబడిన అవకాశాలు మన కోసమేనా? మనం ఆయన తోటలోకి పనిలోకి వచ్చాం, మన కోసం, మనం బతకడానికి వచ్చాం, మనం పోగు చేసుకోవడానికి వచ్చామా? ఇది ఎంతవరకు మనం ఆలోచన చేయాలి? దీని గురించి జకరియా గ్రంథంలోకి వెళదాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము
2వ వచనం, ఉన్నతమైన మర్మాలు మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా పరిశీలిస్తూ నాతో సహకరిస్తూ ప్రార్థనాపూర్వకం ఉండి పడుకోవటం కానీ, వాల్చుకోవటం కానీ, జూమ్లో ఉన్నాం కదా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవటం కానీ చేస్తే దేవునికి లెక్క చెప్తారు. జాగ్రత్త. దేవుని సన్నిధిని గౌరవిస్తూ వాక్యాన్ని కూర్చొని వింటూ శ్రద్ధగా, అవసరమైతే వీడియో ఆన్ చేసుకుని ప్రభు సన్నిధిని గౌరవిస్తే నిన్ను కూడా ప్రభు గౌరవిస్తాడు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. నీకేమి కనపడుచుండదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. చూసినప్పుడు ప్రభువు జకర్యాకు దర్శనం చూపిస్తున్నాడు. ప్రభువు జకర్యాకు దర్శనం చూపిస్తున్నప్పుడు ఆ దర్శనంలో ఏమంటున్నాడంటే, నీకేం కనపడుతుందంటే ఒక పుస్తకం కనపడుతుంది, ఎగురుకుంటా వచ్చే పుస్తకం అన్నాడు. ఎగిరే పుస్తకము అన్నాడు, ఎగురుకుంటా వచ్చే పుస్తకం అన్నాడు. ఇక్కడ దీంట్లో ఏమని ఉందంటే 3వ వచనం చివరిలో చూస్తే దీంట్లో ఏమంటాడంటే, దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, 2వ ప్రక్కన వాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అని గ్రంథంలో ఉన్నదట. జకర్యా గ్రంథంలో వీడియోలు ఆన్ చేసుకుంటే మంచిది మీరందరూ. ఒకవేళ కొంతమంది నెట్ సరిగ్గా లేని వాళ్ళు మాత్రం వీడియో ఆన్ చేయని అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసుకోండి, అవకాశం ఉన్న వాళ్ళందరూ. ఈ పుస్తకం ఒకటి కనపడుతుంది. ఆ పుస్తకములో ఒక ప్రక్కన ఏం రాయబడింది అంటే, ఏం పడిందంటే, దొంగిలు వారు కొట్టివేయబడుదురు, దొంగతనం చేసేవాళ్ళు, దేవుని సంఘములో ఘనతల్ని దొంగతనం చేసేవాళ్ళు, దేవుని సేవలో ఘనతలను దొంగతనం చేసేవాళ్ళు, దేవుని యొక్క మరి మనం ధ్యానీయుల గ్రంథం చదివితే దేవుని మందిరములో బంగారు ఉపకరణాలు త్రాగటానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు వాడిని శిక్షించాడని చూస్తాం. దేవుని మందిరంలో పాత్రలు అంటే కేవలం ఏదో అక్కడ ఉన్నటువంటి వస్తువులు కాదు, ప్రతి మనిషి ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్క పాత్ర అయి ఉన్నాడు, దేవుని కొరకు ఏర్పరచబడిన పాత్రలే అన్నారు. దేవుని మనుషుల్ని మనం దొంగతనం చేయకూడదు, దేవుని మనుషుల్ని, దేవుని వస్తువుల్ని, దేవుని అవకాశాలను మనం దొంగతనం చేయకూడదు. మన ఇంటి కోసం దేవుని మనుషులను దొంగతనం చేయకూడదు, మన కుటుంబం కోసం దేవుని మనుషుల్ని సంపాదించుకోకూడదు. 10 మంది విశ్వాసులుంటే నా బ్రతుకెళ్ళిపోద్ది అనేటువంటి చెడు ఆలోచన చేయకూడదు. బలవంతుల్లో 4 2 సంఘాలుంటే నా సేవ దివ్యంగా వెళ్ళిపోద్ది అన్నట్టు వంకర ఆలోచన చేయకూడదు. సంఘము నీది కాదు, నీవు తినటానికి మాత్రం దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు, కానీ సంఘం యొక్క వనరులన్నీ నీ కోసం కాదు అవి దేవుడు మాట్లాడేది. ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరమును వ్యాపార టిల్లుగా చేశారని యేసుప్రభు కోప్పడ్డాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? మందిరంలో మనుషులను టచ్ చేయకూడదు, మనం మందిరంలో అవకాశాలను టచ్ చేయకూడదు, మందిరంలో ఉన్నటువంటి వనరులు ఎంతవరకు లిమిటెడ్ గా వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఆలోచన చేసినప్పుడు చాలా వరకు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాన్ని. ఇక్కడ అన్నాడు, ఒక పక్కను దొంగిల వాడు కొట్టివేయబడును, మరొక ప్రక్కన ఏం రాయబడిందంటే అప్రమాణికులందరూ కూడా కొట్టివేయబడదు. ప్రమాణం లేని వాళ్ళు, స్టాండర్డ్ లేని వాళ్ళు అందరూ కొట్టివేయబడతారు. సేవ అంటే ముళ్ళ మీద కూర్చున్నట్లే, ఒక విశ్వాసగా బ్రతికినా ముళ్ళ మీద కూర్చున్నట్టే, ఒక సంఘ పెద్దగా ఉన్నా ముళ్ళ మీద కూర్చున్నట్లే, ఒక సేవకుడు అయ్యావంటే ఇంకా దొడ్డ పనిని అపేక్షించావు కాబట్టి నువ్వు ఇంకా బహుభయంకరమైనటువంటి ముళ్ళ మీద కూర్చున్నట్లే. It is not an easy matter. If you go to check the previous missionaries' history, then you can get some strong information how they did the ministry with the dedication and sacrifice. మనం ఆలోచన చేస్తే మిషనరీల దగ్గరికి వెళ్తే వాళ్ళు కష్టపడి సంఘాలు కడుతున్నప్పుడు వాళ్ళకి భోజనానికి లేదు, వాళ్ళ పిల్లలకు మేలు చేయడానికి ఏమీ లేదు, వాళ్ళ జీవితాలు సంఘాలు స్థాపించడానికి చేసి వాళ్ళు కరిగిపోయి సమాధి అయిపోయారు భారతదేశంలో. మనం చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద మిషనరీల కంటే మించిపోయిన వాళ్ళగా తయారైపోయాం అనమాట. మనం అన్ని విషయాలు దొంగతనం చేస్తున్నాం. మంచి ప్రసంగం చేస్తే పెద్ద ప్రసంగికుడనే పేరు తెచ్చుకుని మనం దొంగతనం చేస్తున్నాం మహిమని. అందుకే నేను ఎప్పుడు ఎవరిని పొగడలేను, ఏదైనా మీటింగ్లో నా గురించి చెప్పలేను నేను. కారణం ఏమిటి అని అంటే మహిమ ఆయనకే. ప్రసంగం చేసేది మనం కాదు కదండి, మన నాలుకకు మాటలు ఇచ్చేది ఆయన కదా. నువ్వు ఆలోచించావా? మన నాలుకకు మాటలు ఇచ్చేది ఆయన కదా, నువ్వు ఆలోచించావా? ఆయన మనల్ని పాత్రగా చేసుకుని బోరగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నీకు నాకు మహిమ ఎందుకండి?
ఆలోచించినప్పుడు పెద్ద ప్రసంగికుడు ఆయన పిలిస్తే ఎక్కువ మంది వస్తారు అనేటువంటి ఆలోచన. కానీ ఈ మధ్యాహ్నం ఈ రాత్రి దేవుడు మాట్లాడితే క్రియ జరుగుద్ది అనేటువంటి ట్రెండ్ని మనం క్రియేట్ చేసామా? మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసినప్పుడు? అందుకే ప్రియులారా, నా సహవాసంలో నేను చేసిన పని ఏంటంటే, బహుశా అనేక మంది కంటే నేను ఎక్కువ మందికి తెలుసు, అనేక ప్రాంతాలకు తెలుసు, అనేక రాష్ట్రాలకు తెలుసు, అనేక వందల వేల సంఘాలకు నేను తెలుసు. కానీ ఒక పెద్ద ప్రసంగికుడు అనే పేరు ఈ రోజు వరకు రాకుండా ఒదిగిపోయి నేను ఉండటానికి కారణం ఏంటంటే, నాకు చెందవలసిన మహిమ నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకే ఉండాలి, కానీ ఆయన మహిమను నేను తీసుకోకూడదు. ఆయనకు ఇవ్వబడినటువంటి ఘనత, ఆయనకు ఇవ్వబడిన ఫలము నాది కాదు. నిత్యోపదేశ కాలంలో నీకే ఫలం కావాలో, నీకు చెందవలసిన నీ ప్రాణం పోకుండా ఉండడానికి మాత్రం కొన్ని ఫలాలు తీసుకో, కానీ మొత్తం గెలలన్నీ నువ్వు కోసుకోవడానికి ప్రయత్నం చేయకు, చేనంతా నువ్వు లాక్కోవడానికి ప్రయత్నం చేయబాకు అని మాట్లాడుతూ అక్కడ ఇజ్రాయేలీలకు ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన ధర్మశాస్త్ర మర్మం నేటికి కూడా సజీవం ఉందని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒక మనిషి దేవుని కొరకు బ్రతకాలంటే ఏం చేయాలి ఆలోచించినప్పుడు, దేవుని సేవని తన బ్రతుకు తెరువు కోసం మార్చుకోకూడదు. కానీ అతడు తన యొక్క జీవితంలో తప్పనిసరిగా ఆ సేవ ద్వారా పోషించబడాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, సువార్త చేయువాడు సువార్త వలన పోషింపబడవలను అనేటువంటి మాట ఖచ్చితంగా ఉన్నది. జీవించవలన, సువార్త వలన జీవించవలన అని కూడా రాసి ఉంది. కానీ తోటంతా నీది కాదయ్యా, తోటంతా నీది కాదు, రక్ష తోటంతా నీది కాదు. నువ్వు దొంగతనం చేయకు, పేరు దొంగతనం చేస్తావు, దేవుడికి వెళ్ళాల్సిన పేరు రాని వెళ్ళలేవు, మహిమను దొంగతనం చేస్తావు, వనరులు దొంగతనం చేస్తావు, ఘనతను దొంగతనం చేస్తావు, సమయాన్ని దొంగతనం చేస్తావు కదా. వీడియో ఆన్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకు ఆన్ చేసుకోలేకపోయారు మీరందరూ? మీరు ఎందుకు ఆన్ చేసుకోలేకపోయారు ఆలోచన చేసినప్పుడు? నీకు అణుకువ విధేయత నీకు తక్కువ, నీకు ఆలోచన విధానం తక్కువ అనమాట. ఎందుకని అంటే అర్థమండి, దేవునికి మహిమ చెందాలంటే ఒక కుటుంబం లాగా ఉండి అలర్ట్ గా ఉండి చక్క వీడియోలు ఆన్ చేసాం చూస్తా ఉంటే, ఒక మనిషి చూస్తా ఉంటే ఏం జరుగుద్దంటే ఒక విధమైనటువంటి ఆత్మ సంబంధం, ప్రేరణ, యూనిటీ, ఐక్యత పెరుగుద్ది అనమాట. అక్కడ ఆలోచించినప్పుడు ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తే అందుబాటులో దొరకరు కదా ఎవరు, 10 సార్లు అడిగే వరకు పలకరు కదా ఎవరు. అంటే అర్థమంటే ఆ సమయాన్ని నువ్వు దొంగతనం చేస్తూ నువ్వు ఎక్కడో ఉండిపోయావు అనమాట. నువ్వు కొట్టివేయబడే జాబితాలోకి వెళ్తున్నావు, జాగ్రత్త. కొట్టివేయబడే దొంగతనము చేయవాడు కొట్టివేయబడు. ఆనాడే చెప్పాడు, సమయము దొంగతనం చేయకు. ఆ సమయంలో దేవుడు నిన్ను కోరితే నువ్వు అక్కడ ఉండి అంతే. నన్ను కూడా చూడు ఒకసారి. ఏదో వేళ్ల మీద లెక్క పెట్టిన సందర్భం నేను పరిచయం చేయట్లేదా, కార్యక్రమాలు చేయట్లేదా, లేకపోతే కాన్ఫరెన్స్ చేయట్లేదా, నేనేమైనా పూర్తిగా జెండా ఎత్తేసినట్టుగా నేను మానేసినటువంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి? వేళ్ల మీద ఉంటాయి కదా. ఆ ప్రభుస్ అనేది నేను ఎంతగా గౌరవించాలి అంతగా గౌరవించాలి. నా పని నేను గౌరవించుకోవడం కాదు అక్కడ, నా పని గౌరవించుకుంటే ఆయన యొక్క గౌరవాన్ని నేను పొందడానికి చేస్తున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూడాలి. కాబట్టి మనం అనేక సార్లు దొంగతనం చేస్తున్నాం, అనేక రకాలైన దొంగతనాలు చేస్తున్నాం. మహిమను దొంగతనం చేస్తున్నాం, సమయాన్ని దొంగతనం చేస్తున్నాం, పరిచర్య సమయాన్ని దొంగతనం చేస్తున్నాం. దేవుని పరిచర్య చేయాల్సి వచ్చినప్పుడు నీ పని నువ్వు చేసుకోకూడదు, నీ పని నువ్వు చేసుకోకూడదు. ఆలోచన చేసిన ఉదాహరణ, బైబిల్ కాలేజీ నడుస్తుంది. గురువారం నాడు బైబిల్ కాలేజీ. ఆ బైబిల్ కాలేజీ ఉచితంగా పేపరు, పెన్ను, ఫైల్ ఇచ్చి, రికార్డులు ఇచ్చి, భోజనం పెట్టి, బిల్డింగ్ రెంట్ కట్టి ఉచితంగా ఇచ్చే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు నా సంఘములలో ఏ కార్యక్రమం కూడా కోర్సు అయిపోయే వరకు రాలేదు. గురువారం నాడు ఇవ్వలేదు అవకాశం. నా ఇంటి కార్యక్రమాలకు కానీ ఇంట్లో వాళ్ళు డబ్బు అయిపోయి హాస్పిటల్లో చేరినా సరే కాలేజీకి ఇచ్చాను సమయం. నేను ఆ కాలేజీ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను నా ఇంట్లో. మనం దేనికైతే అంకితం అయ్యామైన తోటలో, ఆ తోటలో ఏం చేయాలంటే మనము మొత్తం లాక్కోవడానికి, దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు అంటున్నాడు ఇక్కడ. ఎంతవరకు దీన్ని అర్థం చేసుకుంటారు? దేవుని పనిది అది. ఉదయకాలం ప్రార్థన అయిన దేవుని పని, రాత్రికాలం ప్రార్థన అయిన దేవుని పని, అది జూమ్ అయిన దేవుని పని. నువ్వు నేను బయటకు పెట్టుకుని లోకల్ గా పెట్టుకున్న ప్రార్థన దేవుని పని, కాన్ఫరెన్స్ అయిన దేవుని పని. నువ్వు దొంగతనం చేయబాకు. దేవుని పనిలో నీ స్థానం ఏంటో నువ్వు కాపాడుకుని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయి. ఏదో ఒక సాకు చెప్పి బయటికి వెళ్ళిపోబాకు. ఆలోచన చేయి జాగ్రత్తగా. సమయము దొంగతనం చేయకు,
పరిచర్యను దొంగతనం చేయబాకు, ఘనతను దొంగతనం చేయబాకు, ధనమును దొంగతనం చేయబాకు. వినవా? నువ్వు ధనమును దొంగతనం చేసి వాడుకుంటే నువ్వు వాడుకునే సొమ్ములో నీకు ఇచ్చే విధవరాలు యొక్క కానుకూడ ఉందని మర్చిపోబాకు. నీకు పూట గడవని పేదవాళ్ళు కూడా కానుకిస్తున్నారని జ్ఞాపకం చేసుకో. మనం ఆలోచించినప్పుడు మనం భయంతోనూ భక్తితోనూ దొంగతనం చేయని వారి వలె మనము కూడా తిమ్మతి బతులు అన్న వస్త్రముల కల తృప్తి పొందదము. మనం ఈ లోకములోనికి ఏమి తేలేదు, మనం ఏమి తీసుకొని పోలేము కనుక అన్న వస్త్రములు కల ఆహారం సంపాదించుకో, బట్టలు సంపాదించుకో, కానీ దూరం వెళ్ళబాకు. ఆ విధమైనటువంటి ప్రమాణాలకు వెళ్తే ఈ రెండవ పక్కన పేజీలో పుస్తకం ఏం రాయబడింది? అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఎంత భయంకరమైన మాట అండి ఇది! ఎంత భయంకరమైన మాట! అసలు ఈ మాట చదువుతుంటే ఆశ్చర్యం వేసిపోతుంది కదా. అయ్యా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళని నేనేం చేయాలయ్యా? వెళ్ళి 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. అయ్యా, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, నువ్వు చేయట్లేదు అయ్యా అన్నాడు ప్రభు. వెంటనే నీకు ఉన్నాయన్ని అమ్మేసేసి తీసుకెళ్లి పక్కడికి పంచిరా అన్నాడు. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసులు అవుతావు అన్నాడు. అంటే అర్థం ఏంటండి సహోదరులారా? మన బ్యాంకులో డబ్బులు రాసేసుకుని, మన ఎకరాలు రాసేసుకుని మన పరలోకం వెళ్తాం అనుకున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆయన్నేమో ఆశ్చర్యం చేసి పేదలకు ఇచ్చిరమ్మన్నాడు. నీకు నాకు చెప్పలేదా? వాక్యం బైబిల్ ఎందుకు రాశాడు? మనం కథలాగా చెప్పుకోవడానికి రాశాడా, లేకపోతే మనం కూడా అన్ని త్యాగం చేయడానికి రాసుకున్నాడా? ఆలోచన చేస్తే ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి మీరు బలంగా ఆలోచన చేస్తానని ఆశపడుతున్నాను. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ దొంగ వచ్చును చిమ్మెట కొట్టును అనే మాట మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చిమ్మెట కొట్టును అనే మాట మాట్లాడాడు. అర్థం ఏంటంటే అసలు ధనము దాచుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎన్నో వందల సార్లు నేను డబ్బులు దాద్దా అని చెప్పేసి నేను విఫలం సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ ధనం మాట్లాడుతున్నాయి. ధనం మాటలు ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు ఎందుకు దేశం ఉన్నాను, నీ సేవలో నువ్వు సరిగా వాడవా అని ఆ ధనం మాట్లాడుతుంటే నేను విఫలమైపోయాను అనేక సార్లు. కారణం ఏంటంటే వాక్యానుసారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సత్య ప్రమాణాలతో నిలబెడుతున్నప్పుడు చెమట పడుతుంది, ఉనికి వస్తుంది, దడ వస్తుంది, కంగారు వస్తుంది. ప్రమాణాల నుంచి బయటకు వస్తామేమో అని. మీ అందరితో ఒక మాట మాట్లాడతాను. ఇప్పుడు భార్య పెళ్లి చేసుకుని వచ్చింది. వచ్చేటప్పటికి ఆమెకు ఉద్యోగం ఉంది, జీతం ఉంది. ఈ భార్య ఆమెలే ఏమన్నా పెళ్లి అయితే చేసుకున్నా నీతో సంసారం అనేది చేస్తాను కానీ నా జీతంతో నీకు సంబంధం లేదా అందనుకోండి. భర్త ఏమంటాడు? సేవ చేయమంటే చేస్తాం కానండి, మా ఆస్తి అంతా మేము ఇవ్వమంటే ఇస్తామని నీ భర్త అయిన దేవుడితో నువ్వు మాట్లాడలేదా ఓ సేవకుడా? ఆ భార్య అంటుంది, అయ్యా నా జీవితంతో నీకు సంబంధం లేదా, మన ఇద్దరం కలిసి ఉందామని ఉంది. ఏమంటాడు భర్త? సర్దుకో త్వరగా, మన ఇద్దరం ఒకటి, నీది నాది నీది అంటాడు కదా. పరమగీతంలో అన్నాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానం అంటుంది సులమిత. అక్కడ మనం ఆలోచించినప్పుడు కొరిల్లి బదులు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఒక పొలం కొనుక్కున్నాం కదా, దాంట్లో బంగారం పండిందో లేకపోతే గనులు పండియో లేకపోతే మైన్స్ ఏమన్నా ఏర్పడియో అది నీదే కదా. ఆలోచించినప్పుడు దేవుడు నిన్ను కొనుక్కున్న తర్వాత నీ అన్నీ ఆయనే కదా. ఆయన అయినప్పుడు నీ అన్నీ ఆయన అయినప్పుడు ఆయన దాంట్లో నుంచి మళ్ళీ అనేటువంటి మాట ఆలోచించినప్పుడు ఈ రాత్రి చాలా మందికి ఈ భాగం కొంచెం తలనొప్పి తేవచ్చు అని నేను అనుకుంటున్నాను. తలనొప్పి తేవచ్చు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన, నిన్ను కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్నటువంటి నువ్వు ఎవరి మనిషివి, నువ్వే నీ మనిషి కాదు, నీ సొత్తు కాదన్నప్పుడు నీకేదో సంఘం హక్కు ఉందని, నీకేదో అధికారమైన భాగం చేస్తున్నావేంటి? నా దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం పేరటనే ఉంచాను స్థలాలు కానీ మందిరాలు కానీ. నా పేరట లేవని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను ప్రభు పేరును బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క బొక్కసాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క తోటను, ద్రాక్ష తోటను కింద కాయలు ఏరుకొని కొద్ది ఆకలి తీర్చుకోవడానికి దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు కానీ మొత్తం సంచిలో వేసుకోవటానికి నాకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నేను గర్వంగా చెప్తాను దేవుని ప్రేమను బట్టి. ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యి. అందుకే అంటున్నాడు జకర్యా గ్రంథంలో ఒక పుస్తకం వస్తుంది. ఆ పుస్తకం ఒక పక్కన దొంగతనము చేయవాడు కొట్టివేయబడును, రెండవది అప్రమాణికులందరూ కొట్టివేయబడని మాట్లాడుతూ అన్నాడు. క్రైస్తవుడు ప్రమాణం
చాలా క్రైస్తవులు నువ్వు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. నిష్టానుసారంగా నడుచుకోవడానికి, నిష్టానుసారంగా సంఘ నిర్ణయాలు తీసుకోవడానికి, నిష్టానుసారంగా నిన్న మరి పద్ధతులను వెళ్ళడానికి ఇది ప్రమాణాలు లేకుండా చేయలే. ఒక విశ్వాసికి కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు, సంఘాలు ఎలా నడుచుకోవాలో. ఒక సంఘ పెద్దకి ఎలా ప్రమాణాలు ఇచ్చాడు, అక్కడ ఒక సహవాసంలో ఒక సేవకులు ఎలా బ్రతకాలో దానికి ప్రమాణాలు ఇచ్చాడు. ఒక ఒక లేదా ఒక ఆత్మీయుడు మంత్రుడు, ఆ మంత్రుడు ఎలా ఉండాలి, లేదా ఒక కార్మికుడు, ఒక సువార్తికుడు ప్రమాణాలు ఇచ్చాడు. ఆ ప్రమాణాలు గాలికి వదిలేదు దేవుడు. ఆ ప్రమాణాల ప్రకారం మనం ఉండాలి. ఆయన మహిమను దొంగతనం చేయకూడదు, ఆయన అవకాశం దొంగతనం చేయకూడదు, ఆయన మనకు. అందుకే మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు నీ పొరుగు నీకోసం డబ్బులు తిన్నవాడు, నీకోసం గాయాలు పెట్టినవాడు, నీకోసం చెక్కు వచ్చినవాడు, నేను పెట్టినవాడు ఇక్కడ అంటాడు. ఏ ఆజ్ఞ రోమపత్రిక మనం చూసినప్పుడు, రోమపత్రిక మనం చూసినప్పుడు ఏ ఆజ్ఞను అక్కడ అంటే 10 అంటాడు. ఎంత గంభీరమైన మాట అక్కడ అది. మనం ఆలోచించినప్పుడు ఎంత విలువైనటువంటి మాటను దేవుడు ఇక్కడ మనం చూడాల్సిన అవసరం మనకున్నది. 13వ అధ్యాయంలో ఎంత ఏ ఆజ్ఞ అది ఏమంటారంటే చక్కటి మాటలు ఇష్టపడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంత గంభీరం. ఏ ఆజ్ఞ మధ్యలో గతంలో అది వాక్యం సంక్షేమమైనది అంటే ఈ ఆజ్ఞ కూడా ఈ మాట్లాడుతూ ఈ ఒక్క గొప్పది మాట్లాడుతూ ఆ పురుగుడు ప్రభు అయితే, ఆ పురుగుడు కోసం గాయాలు కట్టినవాడైతే ఆ పురుగుడు నీ కోసం దిగువచ్చి నీ కోసం ఆయన శ్రమపడి నేను రక్షించిన వాడైతే సంఘాన్ని చేర్చిన ప్రభు అయితే ఆయన తోటలో నువ్వెంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంతవరకు ఉండాలి. దైవజనుడా, సంఘ పెద్ద, సహోదరి సహోదరుడా, నీ ఇష్టానుసారంగా సంఘం బొడ్లు పెట్టేసుకుందాం అనుకుంటున్నావు. తాళాలు మందిరం తాళాలు కానుకలు పెట్టి తాళాలు మన చేతులు పెట్టేసుకుందాం అనుకున్నా. ప్రభు దయవలన మరి అనేక విషయాల్లో ఈ ఆర్థిక ప్రమాణాలు ఇప్పటి వరకు కాపాడాను. రాబోయే రోజులు ఎలా ఉండదో తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు కూడా కాయలు ఎదుర్కొంటున్నాం కానీ ఇప్పటి వరకు మేము సంచులు నింపుకోవడం మాకు చేతగాలని సంతోషంగా నేను చెప్తున్నాను. ఒకవేళ సంచులు నింపుకోవడం అనే అలవాటు నాకు ఉన్నట్టే ఈ కరోనా వచ్చిన తర్వాత దాదాపు ఒక 30-40 లక్షలు వెనకేసేవాడిని. కానీ దేవుడు నన్ను ప్రేమించి 10 లక్షల అప్పులో ఉంచాడు. కారణం ఏంటనంటే ఎక్కడ బాధ అయినా నాదే, ఎక్కడ శ్రమైనా నాదే, ఏ సేవకుడు బాగాలేకపోయినా నావాడే, ఏ ఊర్లో కార్యక్రమం చేసినా నాదే, ఏ జిల్లాలో కార్యక్రమం చేసినా మనం ఖర్చు పెట్టి రావాలి. నేను అన్నదంతా మీలో చాలా మంది కంటే సంఘాలు చిన్న సంఘాలు నా సంఘాలు. కానీ నాకు ఇవ్వబడిన దేవుడు గొప్పవాడు, నాకు ఇవ్వబడిన పిలుపు గొప్పది, నాకు ఇవ్వబడిన దర్శనం గొప్పది, నాకు ఇవ్వబడినటువంటి అంకిత భావం గొప్పది. కాబట్టి నేను పనులు చేయబోతున్నాను. మీరు పొద్దున ఎప్పుడైనా వచ్చినప్పుడు సంఘాలను చూడండి ఒకసారి. ఇక వందల సంఘాలు లేవు నాకు ఇక్కడ, కానీ చెప్తాను ఆ తోటలో అద్భుతమైన తోట, అది చిన్నదైనా సరే బలమైంది. ఆ ద్రాక్ష తోట అద్భుతమైనది. ఆ ద్రాక్ష తోట ఎంత విలువైందంటే అర్థం ఏంటంటే ఆయన నాటుకున్న ద్రాక్ష తోట అది. దాంట్లో ఆయన రాళ్ళు వేసాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన రాళ్ళు యశేఖరం 5వ అధ్యాయం రాళ్ళు వేసిన ద్రాక్ష తోట. ఆయన చేతులతోనే తను తవ్వి రాళ్ళని వేసి చదువుగా చేసి నీరు పెట్టి శ్రేష్టమైన ద్రాక్ష పెట్టిన ఆ ద్రాక్ష తోట, ఆ ప్రియుని ద్రాక్ష తోట అది. ఆ ప్రియుని ద్రాక్ష తోట, ఆ ప్రియుడు నా పొరుగుడు నీకున్నప్పుడు ఆ తోటలో మనం ఎంత కొందరంగా ప్రయత్నం చేయాలి, ఎంత గొంభనంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాలుగు చేసా ప్రయాసపడాలి. గుర్తు చేసుకున్నావా ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని ప్రేమను బట్టి? ఒకసారి నేను తూడూరులో మీటింగ్లు, మండలంలో అక్కడ సెంట్రల్ మీటింగ్లు పెట్టాను. మండలంలో ఉన్న సంఘ మీటింగ్లు అని పెట్టి 1995-96 సమయాల్లో పెట్టినప్పుడు నేను కేవలం 300 రూపాయలు తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. 20,000 ప్రోగ్రాం అది. ప్రభు చూసుకుంటాడు, లేకపోతే తర్వాత అప్పులు అయితే క్షేమల కొట్టలే కట్టుకు వెళ్ళాను. ఈ దేవుని పనియా
ఈ దేవుని సంఘం అనే ద్రాక్ష తోటలో అనేక సంఘాలను కలిపి మనం మీటింగ్లు పెట్టుకున్నాం. వీటిని బలపరుచుకునే పని అయ్యా, దీంట్లో మీకు అందరికి బాధ్యత ఉందని ఒక ఒక ప్రకటన చేసి, ఇది మీది ప్రోగ్రాం, ఇది మనదే, మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి, మన సృష్టించిన సృష్టికర్త పని అని చెప్పి ప్రకటించినప్పుడు కొద్దిసేపటికి 2 కర్రలో చంకలో వేసుకున్న కుంటివాడు స్టేజ్ పక్కకు వచ్చాడు. 2 కాళ్ళు లేవు అతనికి, కుంటివాడు వచ్చాడు అన్నమాట. అతడు ఏమన్నా, అతను జోషి గారు ఒకసారి ఇటు వస్తారా అని పిలిచాడు అన్నమాట. ఇది ఏంటైనా అన్నాను. ఏంటి నాయన అంటే, నేను కుంటివాడినండి, నా కాళ్ళు లేవండి, కానీ ఈ తోట పనులు నేను కూడా భాగం పొందాలనుకుంటున్నానండి అన్నాడు. వండర్ఫుల్ టెస్ట్ మనీ, వండర్ఫుల్. నా జీవితం కట్టబడిందండి ఇట్లాంటి వాటి వల్లనే. తప్పకుండా నాయన నువ్వు అక్కడ ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన కాదండి, నేను పొందాలనుకుంటున్నాను. కుంటివాడిని నాకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ₹10, రూపాయి, ₹2 ఇస్తారు. ఆ రోజుల్లో ₹2కి ఇడ్లీలు అనమాట. ₹2కి ఇడ్లీలు, ₹2కి రూపాయిన్నరకి ఇడ్లీలు అనమాట ప్లేటు. అయితే నాకు వాళ్ళు టిఫిన్ చేయమని ఇస్తారని డబ్బులు. ఈ రోజు నేను ఏం చేశానంటే, నేను తినేదాన్ని కొంచెం తగ్గించుకుని ఓ పావలా మిగిల్చానండి అన్నాడు. పావలా మిగిల్చానండి అంటే, ఏమైనా ఏం చేయమంటా అన్న, ఈ పావలని ఈ తోట పనిలో మీకు ఇస్తానండి, తీసుకుంటారా అన్నాడు. మళ్ళీ అన్నాడు, ఇట్లా అడిగా నన్ను బాధపడొద్దండి, కుంటూనండి, నేను ఇవ్వలేనండి, కానీ నాకు ఏదో ఇవ్వాలనిపించింది, ఈ తోటలో నేను ఇవ్వాలనుకుంటున్నానండి, ఈ మీటింగ్ లో నా భాగం కూడా అలాగని ఓ పావలా ఇవ్వండి అంటే, ప్రభు నన్ను ఎంతగా బలపరిచారంటే, ఎవడా ఇది పావలని చెప్పింది, ఆయన చెప్పి నేను ఏం చేశానంటే, ఇది ఇటువు సంతోషంగా తీసుకుంటున్నాను, వెళ్ళి కూర్చో అక్కడ అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళి ఆ మైక్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో పావలా కాళ్ళు లేని తమ్ముడు ఈ మీటింగ్లకి కాల ఇచ్చాడు. ఆయన తినే ఇడ్లీలో ఒక ఇడ్లీ తగ్గించుకొని ఓ పావలా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. విన్నావా? అతడు మొత్తం నేనే తినేయకూడదు అనుకున్నాడంట. మొత్తం నేనే తినేయకూడదు, నాకు ఇచ్చి ఎవరో టిఫిన్ చేయమన్నారు అనుకుని పావలా మిగిలి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మనం ఇటువంటి సమర్పణ కలిగి ఉండాలిగా అని నమ్మి నేను కానుకలు పడితే ఆ రోజుల్లో ఒక్కసారి కానుక 10,000 దాటిపోయిన కానుక వచ్చేసిందంటే, అప్పుడు నేను ఆ సహోదరుని పిలిచాను, ఈ 10,000 నువ్విచ్చినయే అన్న. ఈ 10,000 నువ్విచ్చినయే. ఎలాగంటే నీ పావన ప్రేరేపణ కలిగించింది, నీ త్యాగము ప్రేరేపణ కలిగించింది, నీ సమర్పణ ప్రేరేపణ కలిగించింది. ఎప్పుడు చూసిన ఎవడెత్తాడా అని ఎదురు చూసి ఈ రోజుల్లో మనుషులు ఏదో దేవుడికి ముష్టి చేసినట్టు ఒక 300, 200, 500 ముష్టి చేసి సేవలు చేసేటువంటి సేవకులందరూ కూడా ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, దేవునికి ఏదో ఎక్కువ చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రమాణాన్ని చూసినప్పుడు ఎంతో దూరంగా నేను చెప్పడానికి నేను వెనకాడను, బాధపడను దేవుని ప్రేమను బట్టి. ఇక్కడ అన్నాడు, దొంగతనం చూస్తున్నాడు, రెండోది అప్రమత్తం అన్నాడు. ఈ రంజాన్ యొక్క వాడి సత్యం అన్నది నీకు అనవసరం, వాడి ప్రేమతో చూడండి. ఆయన వర్షం కురిపిస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, బాబులకి వర్షం పరిశుద్ధులకి ప్రేమను పంచడంలో బౌండరీ ఇస్తున్నారు. ఆ అనుభవం నుంచి మనం బయటపడాలి. ప్రమాణంతో కూడినటువంటి ప్రేమను మనం చూపించకూడదు. ప్రామాణికమైన ప్రేమ, ప్రభువు చూపిన ప్రేమను మనం చూపాలని కోరుతున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ప్రతివాడు దొంగలక కష్టపడి పని చేయవలను. చదువుకోండి తర్వాత, కష్టపడి పని చేయవలను. మీకు పుస్తకం చూపిస్తాను, ఇది చూడండి ఒకసారి. మీకు అందరికి వీడియోలు కనపడుతుంది చూడండి దయచేసి. ఇక్కడ చూడండి, మేడగది ప్రార్థన పుస్తకం చూడండి. ఖాళీ ఉన్నప్పుడల్లా పనిచేసి నేను గత వారం ఈ పుస్తకాన్ని నేను టైపింగ్ చేసి, ప్రింటింగ్ చేసి, కటింగ్ చేసి, పిన్నింగ్ చేశాను, పుస్తకం చేశాను. చూడండి 8 పేజీల పుస్తకం, ప్రార్థన పుస్తకం ఒకటి తయారు చేశాను నేను. ఇది చేయటం ద్వారా నేను దాదాపు ₹2,000 సేవ్ చేయడానికి, లేదా ₹1,500 సేవ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వాటిని నేను పరిచర్లు వాడుకుంటాను, కష్టపడి పని చేస్తాను, పాంప్లెట్లు వేసుకుంటాను. ఎందుకండి ఈ పుస్తకాలన్నీ ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను అన్నమాట.
మనం కష్టపడి మన తలాంతల మీద పనిచేయాలి. వాళ్ళకి డ్రైవర్ ఎందుకు పెట్టుకోలేదండి? మేము డ్రైవింగ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే ఆ డ్రైవర్కి ఇచ్చేటువంటి డబ్బులు కూడా సేవకులకి ఇస్తున్నాము. ఆ డ్రైవర్కి ఇచ్చేవాడు 10,000 12,000 వాడికి ఇవ్వాలి. ఎందుకు అదంతా సేవకులకి ఇస్తున్నాము. అది కూడా ఈక్వేషనే. కారు ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు 10,000 పేదవాడికి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు? నువ్వు ఆయిల్ కోసం శుభ్రంగా దిగడానిక? అదే నా కొన్ని ప్రమాణాలు దేవుడు అట్లా నేర్పించాడని చెప్పడానికి దేవుని ఎందుకు సంతోషపడుతున్నాను. ప్రమాణాలు కొన్ని ఒక దొరబాట్లో కొనుక్కుంటే మనం సేవలో ఏం చేయాలి? మన ఇంట్లో సరైన విందు లాంటి భోజనం చేస్తామంటే మన అవతల ఏం చేయాలి? మనం కొంత మేలు పొందామంటే మరి మనం ఇంక అవతల ఏం చేయాలి? ప్రమాణాలు ఉన్నాయా నీకు? ప్రమాణాలు ఉన్నాయా? దేవుని బిడ్డగా ఆలోచించి నీ ప్రమాణాలు ఉన్నాయా? ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను. అందుకే బైబిల్ గ్రంథాలు ఏమంటాడంటే ఏమంటాడు? తీతుల పత్రికలో దాసులు అంటే పనివారు ఎదురు చెప్పక ఏమీ దొంగిలింపక అన్ని కార్యముల ముందు యజమాని సంతోషపరచవలని ఉంటాడు అక్కడ. తీతుల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దాసులు ఎదురు చెప్పక ఏమీ దొంగతనం చేయక యజమాని దొడ్డిలో యజమాని పొరలో ఏమి దొంగతనం చేయక అన్ని కార్యములను సంతోష పెట్టవలను అని గంభీరమైన మాట తీతుల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతాడు. ఎంత గంభీరమైన విషయం. కాబట్టి ఏం చేయాలి? మనం ఆలోచన చేయాలి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే మన జీవితాల్లో 2 విషయాలు మనం చూడాలి. ఒకటి, ఎక్కడ మనం దొంగతనం జరుగుతుంది? సమయం దొంగతనమా, ధన దొంగతనమా, ఘన దొంగతనమా, పరిచర్యలో ప్రమాణం అనేక విషయాల్లో దొంగతనమా అనేది మనం ఆలోచన చేయాలి. రెండవది, అన్ని విషయాల్లో ప్రమాణం కలిగి ఉన్నామా ఆలోచన చేయాలి. దొంగతనం వాడు కొట్టించుకోడు, అంటాడనమాట. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ 4 ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తాను వాక్యాన్ని దేవుని ప్రేమను బట్టి. రాహేలు దొంగతనము చేసిన బెత్లెహేము చేరక మధ్యలోనే ఏడుస్తూ నొప్పులతో ఆమె బిడ్డను కంటూ చనిపోయాను. దొంగతనము చేసిన రాహేలు చనిపోయాను. ఆకాను దొంగతనము చేసిన అతను అతని ఇంటి వాళ్ళందరూ నశించిపోయారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దాని ఆదికాండం 37:19లో రాహేలు మృతి చెందెను, దొంగతనం చేసి విగ్రహములను దాచుకున్నటువంటిది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, దొంగతనము చేయుట ఈ జనులకు వాడుకయ్యను అంటాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడంటే, అననయ్య సప్పేర్లు దొంగతనం చేసి సంఘములో ఉండకుండా కొట్టివేయబడ్డారు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నిరంతరము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును అన్నాడు అక్కడ యోహాను పత్రికలో. దేవుని చిత్తం. అప్రమాణికుడు కొట్టివేయబడి, దొంగతనం చేయవాడు కొట్టివేయబడి. 10 కాలాల పాటు ఉత్తమమైన సేవ చేయాలంటే, ప్రభు రాబోతున్నాడు త్వరగా, ఆయన జీతాన్ని మనం తీసుకోవాలంటే దేవుని ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క ఘనతను మనం పొందాలంటే మన జీవితాల్లో సమయం దొంగతనం, ఘనత గౌరవం దొంగతనం, పరిచర్య దొంగతనం, ఫలాలు దొంగతనం, ధనం దొంగతనం అనేక రకాలుగా మనం చేస్తూ, అంతేకాకుండా ప్రమాణాలు లేకుండా మనం నడుస్తూ ఉంటే ఎటువంటి వారికైనా ప్రభు బల్ల ఆపేశాను. నేను సంఘంలో ఎవరికైనా అయినా సరే బల్ల ఆపేశానండి. 6 నెలలు సంవత్సరాలు అందరూ ఆపేశాను బల్లలు. నేను మళ్ళీ వాళ్ళ బల్ల దగ్గర నిలబడి తప్పైందని ఒప్పుకున్న తర్వాత, లేకపోతే పర్సనల్గా వచ్చి క్షమాపణ కోరి మేము సరి చేసుకున్నాం చెప్పిన తర్వాత మేము బల్ల ఇస్తాం. మేము బల్ల ఇవ్వడానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. సాక్ష్యం లేనివాడు నీతో కూడా బల్లలోకి రాకూడదు. మనం ఆలోచించినప్పుడు ప్రమాణికులు అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం అంటాడు, ఒకడు తప్పు చేసిన ఎడల వాడికి 3 సార్లు హెచ్చరించి వాడిని అన్యమి కానీ సుంకరు కానీ భావించుము, వాడు వినకపోతే వాడిని తోసివేయమంటాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? సంఘంలో కూడా ప్రమాణాలు ఉండాలి. ఎవరు బలంలోకి వస్తున్నారు, ఎవరు బలంలోకి రావట్లేదు, వచ్చిన వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంది అనేటువంటి ప్రమాణాలు కూడా ఉండాలి అక్కడ. ఇష్టానుసారంగా బయట వాళ్ళందరికీ బలం ఇచ్చేసేసి నీ సంఘాన్ని పులిపిండితో నింపేసుకుంటే నీ పరిచర్య కొట్టివేయబడుద్ది రేపు పొద్దున. ఈ మర్మాలను బట్టి మీరు ఆలోచన చేసినప్పుడు ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియులారా, ఈ అనుభవాలు కూడా నడిచేటప్పుడు భయం వేస్తుంది, వణుకు పడుతుంది. ఎక్కడైనా పడిపోతున్నామేమో, ఎక్కడైనా ప్రమాణాలు జారిపోతున్నామో, మాట జారిపోతున్నామో, నోరు జారిపోతున్నామో, హృదయం జారిపోతున్నా, పని అడుగు జారిపోతున్నాము అనేటువంటి భయంతో నిత్యం వణుకుతూ ఈ సేవను కొనసాగించడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ, ఈ మాటలను బట్టి అతిశయిస్తూ, ప్రభు ప్రమాణికల్లో ఆ పుస్తకములో దొంగిలించేవారు కొట్టివేయబడుతున్నారు ఒక ప్రక్కన, రెండవ పక్కన అప్రమాణికులు కొట్టివేయబడుతున్నారు. అది ఆయన వాడికి విజయపరచడం చెప్పాడు అక్కడ.
ఇక్కడ అబద్ధికులు అప్రమాణికులందరూ పరలోకం బయట ఉంటారని అక్కడ రాశాడు. కాబట్టి పాటలు పాడుతూ నరకానికి వెళ్దాం అనుకుంటున్నావా? ప్రసంగాలు చేస్తూ నరకానికి వెళ్దాం అనుకుంటున్నావా? పరిచయాలు చేస్తూ నమ్మకాలు నరకానికి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఆహా, అద్భుతంగా కానుకలు ఇస్తూ నరకాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రమాణాలు లేని జీవితం, దొంగ జీవితం దేవునికి ప్రయోజనకరం కాదు. ఈ రాత్రి నువ్వు తెలుసుకుంటే దేవుని కనికరాన్ని బట్టి నువ్వు క్షమించబడతావు. ప్రభువును క్షమించమన్నాడు. ఎవరి దగ్గర అడగనవసరం లేదు. నువ్వు ఈ రోజున నీకు నువ్వు మోకరించుకుని నువ్వు దొంగతనం చేస్తున్నావో, నువ్వెక్కడ అప్రమాణంతో నిలబడి ఉన్నావో, నువ్వు ప్రభు ముందుకు వచ్చి దేవా నన్ను కరుణించు, నా ప్రమాణాల లోపం ఉంది కొంచెం, నేను అనేక విషయాలు దొంగతనం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన అంటే ఈ రాత్రి దేవుడు నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన ఎదుగొచ్చు వారిని తోసివేయని దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రమాణాన్ని బట్టి సరిచేయబడి ప్రభు కొరకు జీవించండి. కొట్టివేయబడే వారి జాగ్రత్తలోకి వెళ్తే చాలా దురదృష్టం కదా. ఒకటి సరైనదిగా కనబడి మార్గం కలిగి తోకని మానించినట్లు మనం నడిచి నరకానికి వెళ్ళిపోదామా? ప్రమాణాలకు నిలబెట్టుకుని మనం ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని ప్రభు సన్ని చేద్దాం. ఒక నిర్ణయం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.